వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న గ్రూప్ 2 ఎగ్జామ్ తెలంగాణ వ్యాప్తంగా, దాంతో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్ రూట్స్ ఉన్నాయని, దాని ప్రకారంగా పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ పగడ్బందీగా ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మీడియా ద్వారా తెలిపారు. ఫాస్ట్ ఫాస్ట్ సెల్ మొబైల్ ఎగ్జామ్ తొందర బయట లోపలికి వెరీ గుడ్ రావా తొందర లోపలికి ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అటు సైడ్ వెళ్ళాము డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఉందా? జూనియర్ కాలేజ్ ఉంది కానీ అక్కడ మాకు ఐడియా లేదు. ఎప్పుడు ఇవ్వలేదు కదా అక్కడ కాలేజ్ చెప్తున్నట్టు ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మాకేం టైం అయిపోయింది. 9:31 కష్టమే. ఒక్క నిమిషం
కరెక్టేనా? ఒక్క నిమిషం సార్ మీరు అనుకుంటారు కరెక్టే కానీ లేట్ అయింది సార్. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. హాల్ టికెట్ ప్లీజ్ సార్ ఆర్గ్యుమెంట్ చేయకండి. మాకు డిస్టర్బ్ మీకు డిస్టర్బ్ ఎందుకు చెప్పండి. అలా చేసి వాళ్ళ నౌకరు చేసినట్టురా రోడ్డుకి కలిసి అక్కడ లేదు పర్మిషన్ అయిపోయిందమ్మా. ఏం చేసినా సో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న 2A ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టెన్ కోడ్, లేడీస్ కోర్సు, దాని తర్వాత మెయిన్ ఫోర్స్ జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా, ఈవెన్ వాచ్లు కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది. తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూనం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమన్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే వేడి వేడినా చల్లాడుతా వేడిది అయితే నువ్వే తాగాలి. కర్నూలు పట్టణం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నందు నూతన హిందుస్థాన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గెత్త జయసూర్య గారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఏకేఎస్ జాతీయ కార్యదర్శి పివి సుందర రామరాజు అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ 10వ మహాసభలు 2024 డిసెంబర్ 15, 16, 17 తేదీలలో పాట్నాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ స్వామి సహజానంద సరస్వతి వేదికలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 జిల్లాల ప్రాతినిధ్యంతో 300 ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐఏకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాయ్ సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎంఎస్ రామరాజు, రాష్ట్ర కార్యదర్శి జక్కాల పాండవులు, రాష్ట్ర నాయకులు పెమ్మడి స్వామి, నడింపల్లి హరినాథ్ రాజులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. పనిచేయటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత స్వతంత్రానంతర భారతీయ ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతుల్లో 36వ సంవత్సరంలోనే ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి సహజానంద సరస్వతి తయారు చేయడం జరిగింది. ఆ కిసాన్ డాక్యుమెంట్ అన్నదాన్ని మనకి రామాయణ్ సింగ్ మన ఇక్కడ ఉన్నటువంటి మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అమెరికన్ సంస్థ ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ పేరుతో తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 9 మహాసభలు పూర్తయ్యాయి. విజయవాడలో 2017 సంవత్సరంలో మొదటి 9వ మహాసభలు జరిగినాయి. అలాగే 1940లో కూడా ఒక మహాసభను జరుపుకోవడం, విజయవాడలో జరుపుకోవడం జరిగింది. ఇది 10వ మహాసభ. ఈ మహాసభలో మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలని దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు కలిసి మన ఇండియన్ సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మనం బెంగళూరు దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని కిసాన్ యూనిట్స్ కలిసి పనిచేస్తున్నాయి. అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ దక్షిణాసియాకు సంబంధించినటువంటి రైతు సంఘంలో కూడా కీలక. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ మెంబర్ని. ఈరోజు దేశంలో రైతు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజాపాలన ఎట్లుందంటే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు రైతులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ, ఆదానీలను కాపాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేశంలో సంక్షేమ పాలనకు కానీ రైతులకు చేయూతనందించే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఖచ్చితంగా రైతులకు అండదండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు కిసాన్ సభ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతు సమస్యల మీద ఈరోజు దేశానికి ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ 10వ నేషనల్ మహాసభలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కిసాన్ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట, భారతదేశంలో ప్రతి ఒక్క చోట రైతు అనేది పదం అనేది ఈ మధ్యగా దూరం అవుతూ ఉంది. అది ఎందుకు అలా దూరం అవుతుంది అని అంటే ప్రైవేట్ సంఘాలు వచ్చేసి అక్కడ లేఅవుట్లు వేయటము, అది పంట అనేది లేకుండా చేయటం. పంట లేకపోతే రైతు ఏం చేస్తాడు? భూమి ఇస్తే పంటను పండిస్తాడు. అలాంటి భూమి లేకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అని ఏదో ఒక రకంగా ఆ భూమిని అనేది దున్ననీయకుండా ఆ భూమి అనేది వేస్ట్గా అలాగా వదిలేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక రైతు మనకి ఉంటే మనం ఎంతవరకు బ్రతికుండగలము అనేది ఎవరికి తెలియడం లేదు. ఆ రైతు పండించే పంట వల్ల మనం ఎంతమంది ఎన్ని లాభాలు పొందుతున్నామో అట్లాంటి రైతు ఎటువంటి లాభం పొందకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకు పంటను అందించి మన కాలాలని, మనకి ఇంకా కాలాలను కూడా పెంచుతూ వస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ రైతు కావడం లేదు. ఎందుకు అనంటే అసలు రైతు అనేదానికి ఎక్కడ ఒక అభిమానం లేదు. కనీసం రైతు పండించే పంటకి విలువ లేదు. ఆ రైతు అనేవాడు ఎంత పంట పండించినా అది ఎంతవరకు వాడి లాభాపేక్ష వస్తుందంటే ఏమీ లేదు. 100 రూపాయలు పెట్టి పంట పండిస్తే 2 రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకుంటున్నాడు. కానీ ఆ రైతు లేకపోతే మన భారతదేశంలో ఎవ్వరూ ఏమి చేయలేము అన్న సంగతి తెలియడం లేదు. రైతు అంటే ఏంటి అనేది నిరూపించాలి, వాళ్ళకి ఏంటి అనేది తెలియజేయాలి. రైతే రాజు, రైతు రాజు అన్నా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రైతు ఉంటేనే మనం తినగలుగుతున్నాం, రైతు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. రైతే మన భారతదేశానికి వెన్నుముక. అలాంటి రైతు ఉండాలి, బ్రతకాలి. రైతు గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ రైతు గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇచ్చి వాళ్ళకి చేయూతను అందిస్తేనే రాబోయే భావితరాలన్నీ మళ్ళీ ముందుకెళ్ళి అందులో ఇంట్లో ఒక్క రైతన్నా ఉంటాడు. రైతుతోనే ఆగిపోకూడదు. తన కుటుంబంలో ఎవరో ఒక రైతు ఖచ్చితంగా ముందుకు రావాలి. దత్త జయంతిని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి 108 లీటర్ల సుగంధ తైలంతో తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్తా జయంతిని పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని ప్రశ్నించుకొని
ఉదయం మూర్తికి తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం మరియు వరద దత్తాత్రేయ స్వామి వారి మూల వీరట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. నగరంలో అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఊరుగల్ నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదమే తడువు సిద్ధంగా అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఈ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈ రోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనవి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయిస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళహారతులు తీర్థప్రసాద వితరణ ఆశీర్వచనం ఉంటుంది. 1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలతో కూడా గణపతి సచ్చిదానంద వరద క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవివమర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ ఉపయోగించుకొని ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి ఈ కోరిక నెరవేరాలి దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు పిల్లలకు విద్యాబుద్ధులు కూడా సంబుద్ధుల నుంచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటారు. జయ గురుదత్త శ్రీ గురుదత్త. తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. కుప్పం పట్టణ పరిధిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 2 లక్షల విలువ చేసే బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేవరుపుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత శ్రీకాంత్ ఇటీవల ద్విచక్ర వాహనం అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొని మరణించాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వారి ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, భువనగిరి యాకస్వామి తదితరులు ఉన్నారు. నా కొడుకు ఒకదాన్ని చేసిపోయే నా బిడ్డ నాకు ఒకటే బిడ్డ ఉంది. నా కొడుకు రాగమైంది. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సహకారం, పేక్స్పై ఐటీ మాఫీ, మారుపేర్ల తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు కోరారు. ఆదివారం జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
అప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోతే అన్ని యూనియన్లను సైతం కలుపుకునేలా కార్యక్రమం రూపకల్పన చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఏరియా వర్క్షాప్ షీట్ కార్యదర్శి బేతి భరత్, కాస్పేట రెండో గనిక అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి దన్శెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్లు ఆదర్శ్ చైతన్యారెడ్డి, లింగంపల్లి రమేష్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంత ఎన్నికలు నెరవేర్చాలని, ప్రిస్క్రిప్షన్పై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలని, మార్పులు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల చక్కెర కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటికల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి స్వంతింటికల నెరవేర్చాలి, ఎవరి కోటరు వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పులు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పులు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండ్ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంత ఎన్నికలు నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మార్పులు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పులు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం. జిల్లాలోని మంచిర్యాల, నార్స్పూర్, మందమరి, హాజీపూర్ ప్రాంతాల్లో 48 పరీక్ష కేంద్రాల్లో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉండడం వలన గంట ముందు నుండి అభ్యర్థులను అనుమతించకున్న అధికారులు
ఆయన ఎండకుండాలి రోడ్డు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.